నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మరి చివరిదైన మీనరాశి గురించి, అంటే ఈ జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. చివరిగా మనం జ్యేష్ఠ మాసంలో మేన్ రాశి గురించి తెలుసుకుంటే, మేన్ రాశి వాళ్ళకి గత సంవత్సరం దాని నుంచి ఏలినాటి శని జరుగుతుంది. ఆల్రెడీ మేషరాశికి ఇప్పుడు వచ్చింది. అయితే మేన్ రాశి వాళ్ళకి గత సంవత్సరం జరుగుతుంది దశ అంతా కూడా ఈ సంవత్సరం ఆఖరికి మేన్ రాశిలో ఏలినాటి శని అయిపోతుంది, ఇంకా చివరికి వచ్చేస్తుంది. కాబట్టి మేన్ రాశికి రవి బుధులు బంధుత్వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంటుంది. ఈ నెల అంతా కూడా వీళ్ళు పెండింగ్ పడిన పనులన్నీ కూడా చేస్తారు. బాగుంది మేన్ రాశికి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా బాగుంది. గురుబలం బాగుంది ఈసారి. ఇదివరకు బద్ధకంగా ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఎవరైనా మేన్ రాశిలో ఉంటే గత సంవత్సరంన్నర స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే శనేశ్వర స్వామి వారు ఎంటర్ అయ్యారో రాశిలోకి, విపరీతమైనటువంటి అనుకోని ఖర్చులు పెట్టారు, లాభాలు తగ్గాయి. తర్వాత దీని గురించి ఆలోచిస్తూ టైం కూడా వేస్ట్ చేసుకున్నారు వీళ్ళు. తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇవన్నీ అయిపోయాయి. ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకు కూడా బాగుంది. వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఈ మీన రాశి వాళ్ళు. మామూలుగా వెంటనే ఫీల్ అయిపోతారు, అలాగే వెంటనే పొగిడితే పడిపోతారు. ఇవన్నీ కూడా వీళ్ళకి కొంచెం పర్వాలేదు. అలాగే లిమిట్ ఫ్రెండ్సే ఉంటారు వీళ్ళకి, ఎక్కువ మంది ఉంటారు కూడా. అది కూడా మంచిదే. మీన రాశి వాళ్ళకి పట్టుదల పెట్టుకుంటే సాధించగలుగుతారు, వద్దంటే అసలు ముట్టుకోరు, అది కూడా ఉంటుంది. కాబట్టి మీన రాశి వాళ్ళకి లిమిట్ ఫ్రెండ్సే ఉంటారు. బాగా ఫ్రెండ్స్లో కూడా వీళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్లో బాగా జిగిరి దోస్త అయ్యండి కూడా బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చిన్న మాట పట్టుదల వల్ల లేకపోతే దీనివల్ల దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీన రాశిలో ఇదే జరుగుతుంది. అలాగే మళ్ళీ విద్యార్థులు ఎవరైతే దీంట్లో ఉంటారో వాళ్ళకి విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగం గురించి అడిగావు కాబట్టి ఉద్యోగంలో కూడా వీళ్ళకి ఈ సంవత్సరం బాగా ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు చేసే వృత్తి, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఓన్ బిజినెస్ కానీ చాలా బాగుంటుంది. మరి గురుగారు, ఈ రాశిలో ఉన్నటువంటి పెళ్లి కాని యువకులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఇంక ఈ రాశి వారు ఉన్న వాళ్ళకి కొంతమంది, అంటే ఈ రాశిపరంగా మనం జ్యేష్ఠ మాసం గురించి చెప్పుకుంటున్నాం, కానీ మెయిన్ రాశి వాళ్ళకి అయితే సరైన వయసులోనే పెళ్ళి అవుతుంది, లేకపోతే 29 తర్వాత అవుతుంది. కుజుడు బాగుంటే కనుక పెళ్లి కాని యువకులు ఎవరైతే ఒక 20 ఏళ్ళు అలా ఉన్నాయో వీళ్ళకి ఇప్పుడు పెళ్ళి అవ్వదు. ఒక 2 years తర్వాత 3 years తర్వాత పెళ్ళి అవుతుంది. అయితే పెళ్ళి మాత్రం మంచి పెళ్ళే జరుగుతుంది, చాలా బాగుంది. గురుగారు, మరి సంతానలేం సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ మీన రాశి వాళ్ళకి జ్యేష్ఠ మాసం అని కాకుండా జ్యేష్ఠ మాసంలో సంతానంలో ఉన్నటువంటి గ్రహం కుజుడు కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సంతానం అనేది బాగానే ఉంది, ఈ నెల కూడా బాగుంది. ఓకే గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకు ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయ పరంగా మీన రాశి వాళ్ళకి గురుబలం, అంటే రాజకీయంలో వెళ్ళే వాళ్ళందరికీ గురుబలం బాగుండాలి, సూర్యబలం బాగుండాలి, రాహు కూడా బాగుండాలి. అలా అయితేనే వీళ్ళు దేనిని తట్టుకుని ధైర్యంగా ముందుకెళ్తారు. అయితే వీళ్ళకి ఈ గురుడు వచ్చి 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పరంగా తిరుగుతారు, వీళ్ళు సక్సెస్ అవుతారు. బాగుంది. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి టీవీ మీడియా రంగం, సినిమాలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మొత్తం అన్ని కళాత్మక రంగాల వాళ్ళకి కూడా ఈ మేన్ రాశి వాళ్ళకి వృత్తికారకత్వాన్ని బట్టి వస్తుంది. వృత్తికారకత్వం ఎవరిస్తారంటే గురుడే. వీళ్ళకి గురుడు బాగున్నాడు కాబట్టి కళాత్మక రంగంలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఛాన్సులన్నీ కూడా ఇప్పుడు రావచ్చు. మొత్తం మీద ఈ రాశిలో శని బాగా అనుకూలిస్తున్నాడు, అందుకే బాగుంది. మరి గురుగారు, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, అంటే కోర్టు కేసులు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? కొంచెం ఇబ్బంది ఉంది ఈ మేన్ రాశి వాళ్ళకి. అంటే గత దగ్గర 10-15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి శని ఎప్పుడైతే మొదలయ్యాడో అప్పుడు 2 years బ్యాక్ అప్పుడు క్లియర్ అయిపోయాయి, అంటే బాగుంది. ఇప్పుడు ఈ మేన్ రాశి వాళ్ళకి ఏదైనా కొత్తగా కోర్టు కేసులు పెట్టుకున్నా చేసుకోపోవడమే బెటరు, కానీ అనుకూలంగానే వీళ్ళు తీర్పు వస్తుంది, బాగానే ఉంది. మరి గురుగారు, మొత్తంగా చూసుకున్నట్టయితే మరి మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి.
ఈ మీన రాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా రవి రాహు కేతు ఈ 3 గ్రహాలకి చేసుకోవడం ద్వారా, మీన రాశికి అధిపతి గురుడు కాబట్టి గురుడు కుబేరుడికి సంబంధించినటువంటి విషయము ధనం మూలం జగత్ అన్నారు కాబట్టి ధనం ఉంటే ఏదైనా కొంచెం సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీ కుబేర హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ కుబేర హోమం ఈ నెలాఖరికల్లా లక్ష్మీ కుబేర హోమం చేయించుకోండి, ఎక్కడైనా చేస్తుంటే తెలుసుకోండి, తప్పకుండా బాగుంటుంది. ఇంకా గురుగారు మీనరాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.